శంకర్దాదా ఎంబీబీఎస్లో అనుకుంటా ఒక ఇది ఉంటుంది. చిరంజీవి గారితో కూడినటువంటి ఒక డైలాగ్ ఏంటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటూ ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు. ప్రస్తుతం జగన్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఒకటి, అభ్యర్థులు మారుస్తున్నారు, వాళ్ళల్లో వ్యతిరేకించేవాళ్ళు, వాళ్ళ అనుచరులు, గొడవ చేసేవాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో కొత్త వాళ్ళు ప్రజలతో మమేకం కావాలి, గెలవడం అన్నటువంటి దిశగా పోవాలా, వీళ్ళిద్దరి మధ్యన అసంతృప్తులు చల్లార్చడం అన్నటువంటి కాన్సెప్ట్ ఇంకొకటి. మరొక వైపున ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకతని అధిగమించడం ఒకటి. వీటన్నిటికీ తోడు అసలు సిసలైనటువంటి పరీక్ష చంద్రబాబు వేసే ఉచ్చు. ఆ ఉచ్చు ఏంటయ్యా అంటే కమ్యూనిస్టులు ఇప్పుడు బాబుతో కలిసి ఉన్నారు, సిపిఐ బాగా కలిసి ఉంది, సిపిఎం కూడా బాబుతో ఇంటరాక్షన్ రెడీలో ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బాబుతో కలవడానికి సిద్ధపడట్లేదు కాబట్టి అదే జరిగితే కనుక జనసేనకు తోడు సిపిఐ సిపిఎం రావడానికి సిద్ధపడుతుంది. వాళ్ళ చేతిలో కార్మిక సంఘాల పట్టు ఇంకా పోలేదు, మరింతగా బలంగానే ఉంది. కరెక్ట్గా ప్రతి ఎలక్షన్స్ అప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీని దెబ్బ కొట్టడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి అది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మొన్నటిదాకా టీచర్లు అది కమ్యూనిస్ట్ సంఘాల యూటీఎఫ్ లాంటివి, అదే సందర్భంలో ఉద్యోగులు అది కమ్యూనిస్ట్ అనుబంధ ఉద్యోగ విభాగాలే. ఇప్పుడు తాజాగా కొత్తగా లైన్లోకి వస్తున్నటువంటి వాళ్ళు అంగన్వాడీలు, అలాగే ఆశా వర్కర్లు, ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ టీమ్స్ చేతుల్లోనే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ఉద్యమాలు పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో రాబోయే 2 నెలలు కూడా అన్రెస్ట్ క్రియేషన్ అన్నది జరుగుతుంది. దాన్ని ఎలా అధిగమిస్తారనేది చూడాల్సి ఉంది.